రైతు రుణమాఫీపై తెలంగాణ ప్రభుత్వం కసరత్తు ముమ్మరం చేసింది. ఆగస్టు 15 నాటికి రైతు రుణమాఫీ చేస్తామని చెప్పిన ప్రభుత్వం ఆ మేరకు చర్యలు చేపట్టింది. రైతు రుణమాఫీపై ఎలాంటి సందేహమూ అవసరం లేదని మంత్రులు స్పష్టం చేస్తున్నారు. దీంతో తెలంగాణ రైతాంగంలో హర్షం వ్యక్తమవుతోంది. రైతు రుణమాఫీకి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క. సంపద సృష్టించి సంక్షేమ పథకాలు అమలు చేస్తామన్నారు. మహిళా సంఘాలకు 5 ఏళ్లలో లక్షల కోట్ల వడ్డీ లేని రుణాలు ఇస్తామని తెలిపారు బట్టి విక్రమార్క. రుణమాఫీ మేము చేస్తామని చెప్పిన మాటని తూచా తప్పకుండా అమలు చేస్తాం కూడా. మీరు ₹1,00,000 రుణమాఫీ చేస్తామని చెప్పి 5 ఏళ్లు చేయకుండా తాత్సారం చేసి మీలాగనే మిగతా పార్టీలు కూడా ఉంటాయని మీరు ఊహించుకుంటుండొచ్చు, కానీ మేము అలా ఉన్నాం. వచ్చే నెల నుంచి రైతులకు 2 లక్షల రుణమాఫీ చేయబోతున్నామన్నారు రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. ఖమ్మం జిల్లా కూసుమంచి మండలంలో ఆయన విస్తృతంగా పర్యటించి పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ప్రజలు ఇచ్చిన వినతులను స్వీకరించారు. రాష్ట్రమంతటా రాబోయే 5 సంవత్సరాల్లో ఇందిరమ్మ ఇళ్లు ఇస్తే పాలేరు నియోజకవర్గంలో 3 సంవత్సరాల్లోనే ఇస్తామని మంత్రి చెప్పారు. అతి కొద్ది రోజుల్లోనే అర్హులకు రేషన్ కార్డులు, పెన్షన్లు ఇస్తామని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం పేదవారి కోరికలు తీర్చే ప్రభుత్వం అని చెప్పారు. రాహుల్ జన్మదినం సందర్భంగా కార్యకర్తలు ఏర్పాటు చేస్తున్న కేకును కట్ చేస్తారు మంత్రి పొంగులేటి. కొద్ది రోజుల్లోనే ఆ శుభవార్త కూడా మీకు చెప్పి అర్హులైన వాళ్ళందరికీ తెల్ల రేషన్ కార్డులు, ఆసరా పెన్షన్ ఇస్తాం. రైతన్నులు రుణమాఫీ ఎప్పుడు చేస్తామన్నా 2 లక్షల ఆగస్టు 15వ తారీఖు అంటున్నారు. వచ్చే నెల నుంచి రైతన్నులకి 2 లక్షల రుణమాఫీ కార్యక్రమాన్ని కూడా చేయబోతున్నాం. ఇది పేదోడి ప్రభుత్వం, పేదోడు ఎన్నుకున్న ప్రభుత్వం, పేదోడు కోరికలు నెరవేర్చడానికి ఉన్న ప్రభుత్వం. మరోవైపు వానాకాలం పంటల సాగు ఊపు మీద ఉంది. గతేడాది ఇదే సమయంతో పోలిస్తే ఇప్పుడు అధికంగా పంటలు సాగవుతున్నాయి. ముందుగానే రుతుపవనాలు ప్రవేశించడంతో సాగుపై దృష్టి సారించారు రైతులు.